ఇండియా అమెరికా టారిఫ్ వార్ నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ట్రంప్ మోదీకి మధ్య ఒక కీలక భేటీ ఉంది. కానీ వచ్చే నెలలో ఏషియన్ సమ్మిట్లో భాగంగా ఇరువురు భేటీ జరుగుతుందా లేదా అనేదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మలేషియాలో జరగనున్నటువంటి ఏషియన్ సమ్మిట్కు ట్రంప్ రాబోతున్నట్లుగా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరి మోదీ అక్కడికి వెళ్తున్నారా లేదా అనేదే చాలా కీలకంగా మారింది. ఇంకా మోదీ వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. అసలు అక్కడికి వెళ్తే ట్రంప్తో మోదీ భేటీ అవుతారా లేదా, ఇప్పుడు ఇదే చాలా కీలకంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, భారత్ మీద అమెరికా వెళ్ళగక్కినటువంటి అక్కసు నేపథ్యంలో భారత్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది. గతంలో కూడా ఒకసారి ట్రంప్ను కలిసే అవకాశం వచ్చినప్పటికీ మోదీ కలవకుండానే వచ్చేసిన విషయం మనం చూసాం. మరి ఇప్పుడు మోదీ ట్రంప్ను కలుస్తారా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఏషియన్ సమ్మిట్ అనేది భారతదేశానికి చాలా కీలకమైనటువంటి సదస్సు. ఏషియన్ కంట్రీస్ అన్నీ అందులో ఉంటాయి. అలాగే ఇతర దేశాల నుంచి సైతం ప్రతినిధులు అక్కడికి వస్తారు, అందులో పాలు పంచుకుంటారు. కానీ ట్రంప్ వస్తున్న నేపథ్యంలో అసలు మోదీ అక్కడికి వెళ్తారా లేదా అనేది ఒక అంశం అయితే, ఒకవేళ వెళ్ళినా మోదీ ట్రంప్తో కలుస్తారా, భేటీ అవుతారా? మొన్న చైనాలో మనం చూసాం, జిన్పింగ్తోనూ పుతిన్తోనూ చేతులు పట్టుకొని నడుచుకుంటూ సరదాగా అందరికీ వేవ్ చేస్తూ చాలా సరదాగా అక్కడ గడిపారు మోదీ. గతంలో ట్రంప్కి ఆయన మద్దతు ఇచ్చినప్పుడు కూడా హౌడీ మోడీ అంటూ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. ఒకే కారులో వెళ్ళారు, అందరికీ సరదాగా పలకరిస్తూ చాలా గొప్పగా సంతోషంగా కార్యక్రమాన్ని చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయా? నిజంగా ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయా దేశాలు, ఇప్పుడు భారతదేశం అయినా సరే అమెరికా అయినా సరే, అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు కాకుండా వ్యక్తిగత నిర్ణయాల మీద వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందా? ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి యొక్క వ్యక్తిగత ఆలోచనల మీద, వ్యక్తిగత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఇలాంటి తరుణంలో ఇండిపెండెంట్ నేషన్ భారతదేశం కోసం నిలబడుతున్నటువంటి మన ప్రధాని మరి చేతులు కలుపుతారా మరొకసారి? ఇప్పటికే మనం చూస్తున్నాం, అమెరికా నుంచి కొన్ని లీకులు వస్తున్నాయి. భారత్ మాకు మంచి మిత్రులు, భారతదేశం మంచి మిత్రదేశం, మోదీ మంచి మిత్రుడు, ఇరు దేశాలకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ట్రంప్ చేస్తున్నటువంటి పోస్టులు మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు ఏ దేశానైతే డెడ్ ఎకానమీ అన్నాడు, నిన్న మొన్నటి వరకు ఏ దేశానికైతే పెట్టుబడులు పెట్టొద్దు అన్నాడు, నిన్న మొన్నటి వరకు ఏ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఉద్యోగాలు ఇవ్వద్దన్నాడు, ఇప్పుడు అదే దేశానికి స్నేహహస్తం అందిస్తున్నాడు. మేము ఫ్రెండ్షిప్ చేస్తాం, మన ఫ్రెండ్షిప్ చాలా గొప్పది, మీరు మాకు గొప్ప మిత్రులు అని చెప్తున్నాడు. బట్ వై ఆల్ దిస్? ఎందుకు ఇదంతా? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ట్రంప్? ఏం సాధించాడు దీనివల్ల? భారత్ ఏం సాధించింది, ఎలా నిలబడగలిగింది అనేది మనం చూస్తున్నాం. భారత్ మీద టారిఫ్లు వేశాడు, సందర్భం లేదు, అవసరం లేదు. రష్యా మీద కోపం అక్కడ చూపించలేక, అక్కడ చూపించడం చేతగాక భారతదేశం మీద చూపించాడు. సున్నితంగా ఉంటారు, తిరిగి వెంటనే గట్టిగా సమాధానం చెప్పరు కదా అని చెప్పేసి భారతదేశం మీద ప్రతాపం చూపించడానికి ప్రయత్నించాడు. రష్యాతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, వ్యాపారం చేస్తే డెడ్ ఎకానమీ అన్నాడు. చైనాతో కలిస్తే డీపెస్ట్ డార్కెస్ట్ చైనాకి మేము కోల్పోయాం భారతదేశాన్ని, రష్యాని అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే భారతదేశం అమెరికా చెప్పిన దేశాలతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, భారతదేశం అమెరికా చెప్పిన దేశాలతోనే వ్యాపారం చేయాలి, అమెరికా వస్తువుల్ని ఇక్కడికి తక్కువ రేటుకు తీసుకొచ్చి మన రైతుల్ని దెబ్బతీస్తానంటే నోరు మూసుకొని కూర్చోవాలా? ఈజ్ దట్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? మన దేశ అంతర్గత విషయాల గురించి మాట్లాడితే నోరు మూసుకొని కూర్చోవాలి, యుద్ధాన్ని ఆపారని చెప్పినా నోరు మూసుకొని కూర్చోవాలి, మన ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పిన మాట్లాడినా సరే మనం నోరు మూసుకొని కూర్చోవాలి. లేదంటే మన శత్రు దేశాన్ని తీసుకువెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టినా మనం నోరు మూసుకోవాలి. ఒక ఉగ్రవాద దేశం, భారతీయుల ప్రాణాలు తీస్తున్నటువంటి దేశాన్ని, భారతీయులు ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదుల్ని, వాళ్ళ నాయకుల్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టినా సరే మనం నోరు మూసుకొని కూర్చోవాలా? కూర్చున్నాం.
సైలెంట్గానే ఉన్నాం. కానీ అది మన బలహీనత కాదు, అదే మన బలం. భారతదేశం సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు అమెరికాకు తెలిసి వచ్చింది. ఎందుకు మాట్లాడడం లేదు మోదీ, ఎందుకు మాట్లాడడం లేదు భారతదేశ ప్రభుత్వాన్ని అందరూ మాట్లాడుకున్నారు. మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు సైతం, రాహుల్ గాంధీ సైతం ఎన్నోసార్లు ప్రశ్నించారు, సమాధానం చెప్పాలి, ట్రంప్కి సమాధానం చెప్పాలి అని. కానీ మనం సమాధానం చెప్పాం మన సైలెన్స్తో, మనం సమాధానం చెప్పాం మన మాటలతో కాదు, చేతలతో. ట్రంప్ ఎవరిని చూసైతే భయపడుతున్నాడో వాళ్ళని మనం ఏకం చేశాం, వాళ్ళతో మనం సయోధ్య కుదుర్చుకోగలిగాం. ఎప్పటి నుంచో రష్యాతో మనకి మంచి బంధమే ఉంది, ఇప్పుడు చైనాతో సైతం. చైనా భారత్ ఎలాగో ఒకటి కావని చెప్పేసి తన అవసరం వచ్చినప్పుడు వ్యాపారం చేసుకొని, తనకు అవసరం లేనప్పుడు చైనా మీద విమర్శలు చేసేటువంటి ట్రంప్కి ఇప్పుడు చైనాని మనకు దగ్గర చేసుకొని మనం సమాధానం చెప్పాం. రష్యాతో మన వ్యాపారాన్ని మరింత పెంచుకొని మనం సమాధానం చెప్పాం. ప్రపంచ దేశాలు సైతం భారతదేశాన్ని గౌరవించే స్థాయిలో ఇప్పుడు ఉంటే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మోదీ ఉన్నారు. మొన్న చైనా వెళ్ళినప్పుడు కూడా చైనా ఆర్గనైజ్ చేసినటువంటి ఒక ఈవెంట్కి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వస్తే అక్కడ చైనా కదా హైలైట్ అవ్వాల్సింది, కానీ భారత్ హైలైట్ అయింది. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ భారత్. మోదీ వస్తుంటే స్టాండింగ్ ఓవేషన్లు, పోటీ పడి మరి ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ హౌ వి ఆన్సర్డ్. మన మీద చూపిస్తున్నటువంటి హిపోక్రసీకి, మన మీద చూపిస్తున్నటువంటి జెలసీకి, మన మీద చూపిస్తున్నటువంటి హేట్రెడ్కి మనం ఇలా సమాధానం చెప్పాం. బట్ ఆఫ్టర్ ఆల్ వాట్ ట్రంప్ డిడ్, ట్రంప్ ఏం సాధించగలిగాడు ఇదంతా చేసి? భారత్ ఏం సాధించగలిగింది? మన సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూపించాం కదా. మరి ట్రంప్ ఏం సాధించగలిగాడు? ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకొని ప్రపంచ యుద్ధాలను ఆపేటువంటి గొప్ప శాంతి దూతనని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఏ యుద్ధాన్ని ఆపగలిగాడు? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగాడా? భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నిజంగా ట్రంప్ ఆపాడా? భారత్ ఎక్కడైనా ఒక్క మాట అయినా చెప్పిందా? పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, ఇక మా వల్ల కాదు, మేము యుద్ధం చేయలేమంటే ట్రంప్ ఫోన్ చేయడానికి చేశాడట, కానీ భారత్ వినలేదు. భారత్ డిడ్ంట్ ఈవెన్ ఆన్సర్ దట్ ఫోన్ కాల్. మా పని మేము చూసుకుంటామని చెప్పగలిగింది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఏం చేశాడు? ఏం అవసరం అక్కడ ట్రంప్కి? ఇలా ప్రతి అంశానికి సంబంధించి ట్రంప్ చేసిందల్లా కేవలం కంపే, కెలికి, అవసరం లేకపోయినా అక్కడ వేలు పెట్టి కెలికి కంపు చేశాడు. చివరికి ఏం సాధించాడు? ట్రంప్ నిజంగా ఆపిన యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? ప్రపంచ శాంతి దూతనని చెప్పుకునే ట్రంప్ ఏమైనా యుద్ధాలు ఆపాడా? లేదు. ఇంకా యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేయడానికి పురిగొల్పాడు. రష్యా మీద యుద్ధం చేయడానికి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చింది ఎవరు? అమెరికా కాదా? ఎందుకు ఇజ్రాయెల్ విషయంలో అసలు వేలు పెట్టాలి? ఇజ్రాయెల్ ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే అక్కడ ఎందుకు వేలు పెట్టాలి? ఇరాన్ మీద ఎందుకు దాడులు చేయాలి? అసలు పాకిస్తాన్ని ఎందుకు రెచ్చగొట్టాలి? పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు అమెరికాలో కూర్చొని భారతదేశం మీద అణుబాంబులు వేస్తామంటే నోరు మూసుకొని కూర్చోవాలా మేము? మీరేం మాట్లాడరా? మీ గడ్డ మీద కూర్చొని మాట్లాడితే ప్రపంచ దేశాలను సగం నాశనం చేస్తామంటే మాట్లాడరా? సో దిస్ ఈజ్ వాట్ ఫైనల్గా మనకు కనిపించేది. ట్రంప్ సాధించింది ఏంటి, భారత్ సాధించింది ఏంటి అన్నప్పుడు, భారత్ మరొకసారి విశ్వగురువుగా ఎదిగే క్రమంలో మరొక అడుగు ముందుకేయగలిగింది. శత్రువులు సైతం మిత్రులుగా చేసుకోగలిగింది. మన వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయి. మన మిత్రుల సంఖ్య పెరిగింది. మనకు మద్దతు పెరిగింది. ట్రంప్కి ఏం జరిగింది? నోబెల్ శాంతి బహుమతి కోసం యుద్ధాలు ఆపానన్నాడు, ఎక్కడ ఆపలేదు. టారిఫ్ల పేరుతో మనల్ని భయపెట్టాలని చూశాడు, అది జరగలేదు. మొత్తం నేనే అందరికంటే పెద్ద అన్నాడు, చివరికి పరువు పోగొట్టుకున్నాడు. రూపాయికి ఇరువైపులా ఉన్నటువంటి ముఖాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓవైపు మనం పాజిటివ్గా అప్రోచ్తో ముందుకెళ్తుంటే, మరోవైపు ట్రంప్ భయపెట్టి, బాధ పెట్టి, యుద్ధాలు ఎంకరేజ్ చేసి, ఆయుధాలు ఇచ్చి, ఉగ్రవాదుల్ని దగ్గర చేసుకొని మనం ఇరువైపులా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏషియన్ సదస్సులో
మోదీ ట్రంప్తో భేటీ అయితే ఇక్కడ ఒక చిన్న కొసమెరుపు ఉంది. ఒక కొసమెరుపు ఏంటంటే అమెరికా ఇప్పుడు స్నేహహస్తాన్ని అందిస్తుంటే, అంటే మాకు భారతదేశం మంచిదే, మిత్రదేశం, భారతీయులు మాకు మంచి మిత్రులు, మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఇరు దేశాలకి మంచి భవిష్యత్తు ఉందని చివరికి ఏమీ చేయలేక, మనల్ని బెదిరించలేక, భయపెట్టలేక చివరికి మన దారికి వస్తే ఇప్పుడు మోదీ రెస్పాండ్ అయ్యారు. అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. మనల్ని బెదిరించినప్పుడు మోదీ రెస్పాండ్ అవ్వలేదు. మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మాత్రం మోదీ రెస్పాండ్ అయ్యారు. వెంటనే వి రెసిప్రొకేట్ అంటూ వి అప్రిషియేట్ అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. వి అప్రిషియేట్ అంటున్నారు, మీ స్నేహాస్తాన్ని మేము అందుకుంటామని చెప్పారు. సో ఇలాంటి తరుణంలో కలుస్తారా లేదా మరి అనేదే ఇక్కడ కీలకం. అంటే మళ్ళీ మున్ముందు టారిఫ్లు పెరుగుతాయనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అమెరికాని మనం నమ్మలేం కదా. భారతదేశం మీద ఎప్పుడు టారిఫ్లు వేస్తారో, ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతారో. ట్రంప్ పూర్తిగా భారతీయుల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, ప్రపంచ దేశాల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు అమెరికా ఎలా బిహేవ్ చేస్తుంది, ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తాడనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మరి అమెరికా మేము స్నేహహస్తాన్ని అందిస్తామంటే, ట్రంప్ మేము సిద్ధంగా ఉన్నాం మీతో ఫ్రెండ్షిప్ చేయడానికంటే భారతదేశం రెస్పాండ్ అయింది. కానీ నిజంగా అంతర్జాతీయ సదస్సుల మీద ఇది కనిపిస్తుందా, ఇది రిఫ్లెక్ట్ అవుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్న. ఎందుకంటే ట్రంప్కి క్లారిటీ లేకపోవచ్చు, కానీ మోదీకి క్లారిటీ ఉంది కదా. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మనకు కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి కూడా మోదీ హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హై లెవెల్ డిబేట్కు యుఎస్లో జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రపంచ దేశ అధినేతలందరూ అక్కడ హాజరవుతారు. యుఎస్ ఒక స్టేజ్ని క్రియేట్ చేస్తుంది. అక్కడ అందరూ ఒక చోట కూర్చొని ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాల గురించి మాట్లాడతారు. అంటే కరువు లాంటిది అవ్వచ్చు, లేదంటే పొల్యూషన్ లాంటిది అవ్వచ్చు, లేదంటే ఉగ్రవాదం, ఇలా కీలకమైనటువంటి అంశాలు, డ్రగ్స్ సమస్య, ఇలా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి మాట్లాడతారు. మరి ఆ సదస్సుకు మోదీ హాజరవుతారా? ఇది కూడా ఇంకా క్లారిటీ లేదు. భారత్ను అప్రోచ్ అవుతున్నారు, భారత్ ఇంకా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు. సో ఇంకా అమెరికా ఇంకా తప్పితే భారత్ తిరిగి మళ్ళీ సాధారణ స్థాయిలో వారితో ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితి లేదు. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మోదీ భేటీ ఉండబోతుందా? ఒక్కసారి ట్రంప్ ఏమంటున్నాడు చూద్దాం. I'll always be friends with Modi. He's great prime minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. I'll always be friends with Modi. He's great prime minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. సో చూస్తున్నాం కదా, ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పి మోదీని పొగుడుతున్నారు. భారతదేశంతో ఎప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదో ఒక పర్టికులర్ మ్యాటర్లో నాకు నచ్చలేదు కానీ మేము ఎప్పుడు ఫ్రెండ్సే అని చెప్తున్నారు. బట్ ఆ పర్టికులర్ మ్యాటర్ వరకే మాట్లాడారా? రష్యాతో మీకు సమస్యలుంటే భారత్ ఏం చేస్తుంది? భారత్ని ఇలా చిత్రవద చేయడం ఎందుకు? మాటలతో, టారిఫ్లతో, మన అంతర్గత విషయాలను వెల్లడించడం ద్వారా భారత అస్థిరత ఏర్పడేలా ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి? మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి, అమెరికా సైతం ఇటు పాకిస్తాన్ వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి, మనల్ని బెదిరించే పరిస్థితి. వీటన్నిటి కారణం ఏం సాధించడానికి? ఎలా నమ్మగలగాలి ఇప్పుడు భారతీయులు ట్రంప్ని? ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒకప్పుడు పూర్తిగా మద్దతు తీసుకొని భారతీయుల మద్దతు, హౌడీ మోడీ అని ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేసి నమో అంటూ చెప్పి నరేంద్ర మోదీ లేదంటే ఇక్కడ ట్రంప్ కలిసి పెద్ద కార్యక్రమాన్ని చేసి ఇంత చేసిన తర్వాత, గెలవడానికి అంత కృషి చేసిన తర్వాత మోదీ ఖచ్చితంగా కేవలం రెండు దేశాల మధ్య బంధానికి కేవలం వ్యాపార సంబంధాలే కాదు,
ఆయా నాయకుల మధ్య ఉండేటువంటి సంబంధాలు కూడా చాలా కీలకం అవుతాయి. మోదీ ప్రయత్నించారు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రంప్ గెలిస్తే భారతదేశానికి ఉపయోగపడతారు, మనం మంచి మిత్రులుగా ఉండాలని చెప్పేసి ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ చివరికి ఏం జరిగింది? భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచాడు. భారతదేశాన్ని టారిఫ్లతో భయపెట్టాలని చూశాడు. అంతర్గత విషయాల గురించి మాట్లాడాడు. భారతదేశాన్ని బ్లేమ్ చేశాడు. భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. భారతీయులను ఇబ్బంది పెట్టాలని, భారతదేశంలో వ్యాపారాలు పెట్టకూడదని, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని. ఎందుకు? మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నించినందుక? మీకు పూర్తి మద్దతు ఇచ్చినందుక? మీరు చెప్పిందల్లా చేస్తున్నందుక భారతదేశం చివరికి భారతదేశానికి ఒరిగింది ఇదేనా? అలా కాదని మా పని మేము చూసుకుంటాం, మా మిత్రులను మేము ఎత్తుక్కుంటామంటే అది తప్పే. ఖచ్చితంగా ట్రంప్కి ఒక స్టాండ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పటికీ మనం గెస్ చేయలేం. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్న మాత్రాన మనం నమ్మాల్సిన అవసరం లేదు. బట్ మోదీ అయితే రెస్పాండ్ అయ్యారు వెంటనే. ఆయన మోదీ గొప్ప మిత్రుడు, భారతదేశం గొప్ప మిత్రదేశం అన్నప్పుడు అప్రిషియేట్ చేశారు. కానీ నిజంగా ఇదే స్టాండ్ కొనసాగుతుందా అంటే చెప్పలేం. ఏం జరగబోతుందనేది చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్తో మోదీ భేటీ అవుతారా లేదా? ఏషియన్ సమ్మిట్లో భేటీ అవుతారా? ఆ తర్వాత యుఎస్లో జరగబోతున్నటువంటి యుఎన్ జనరల్ అసెంబ్లీకి మోదీ హాజరవుతారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. I'll always be friends with Modi. He's great Prime Minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. I always will. I'll always be friends with Modi. He's great Prime Minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But